నిత్యం చదువులలో బిజీగా ఉండే విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని భాష్యం స్కూల్స్ క్రీడల ఎడ్యుకేషన్ కరికులం ఇన్కల్కేట్ చేసి వారితో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు కృషి చేస్తుందని భాష్యం స్కూల్స్ కాకినాడ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు పేర్కొన్నారు. విద్యుత్ నగర్ ఐడియల్ కాలేజ్ ప్రాంగణంలో భాష్యం విద్యా సంస్థల క్రీడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భాష్యం ఈస్ట్ జోనల్స్ ఇన్ఛార్జ్ గోవిందరాజు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాల జెండాను తుని ప్రిన్సిపల్ చంద్రశేఖర్, క్రీడా జెండాను రాయవరం ప్రిన్సిపల్ గుప్తా ఆవిష్కరించారు. భాష్యం ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆటలు పిల్లల మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని, విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని తెలియజేశారు. ప్రతి సంవత్సరం భాష్యం విద్యా సంస్థలు ఈ విధంగా క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలియజేశారు. ఈ స్పోర్ట్స్ మీట్లో శాంతినగర్, శశికాంత్ నగర్, విద్యుత్ నగర్, రాయవరం, తుని, పిఠాపురం, ఏలేశ్వరం, సామలకోట, రామచంద్రపురం, జగ్గంపేట బ్రాంచీల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భాష్యం ప్రిన్సిపల్స్ దివాకర్, శ్రీనివాస్, రాజశేఖర్, అనురాధ గుప్తా, చంద్రశేఖర్, వేణు, అనిల్, సూర్య, భాస్కర్, సత్యనారాయణ ఆధ్వర్యంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, చెస్, క్యారమ్స్, షటిల్, రన్నింగ్, 100 మీటర్స్, 400 మీటర్స్ మొదలైన క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని, భాష్యంలో ఇలాంటి క్రీడలు నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతుందని, ఇంతమంది విద్యార్థులతో ఈ రోజు ఇలా గడపడం తనకు చాలా ఆనందదాయకంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ తో పాటుగా ట్రోఫీలు కూడా అందజేయడం జరిగింది. అన్ని చోట్ల నుంచి వచ్చారు, మొత్తం ఒక 10 టీమ్స్ దాకా వచ్చారు. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు ఇలా చక్కగా కండక్ట్ చేయడం అనేది చాలా ఆనవాయితీ. మన ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ చెప్పినట్టుగా ప్రతి స్టూడెంటు రోజుకి 45 నిమిషాలు చెమట పట్టే ఆటలాడాలి. ఇలాగా అన్ని స్టూడెంట్స్ కలిసి ఈ టైపు వాతావరణం కనుక డెవలప్ చేసుకుంటే మనం ఒక స్ట్రాంగర్ ఇండియాని బిల్డప్ చేయగలం. ఇలా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశం ఇస్తేనే మన ఇండియా కూడా ఫ్యూచర్లో ఒలింపిక్స్లో పథకాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా బాగున్నామని చెప్పగలం. ఇవాళ చదువులో ముఖ్యంగా ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం మూలంగా ఇండియన్స్కి విశ్వగురు అనే ప్లేయర్ వచ్చింది. మన స్టూడెంట్లకు ఉన్న అవకాశాలు ఇంకెక్కడా లేవు. ప్రపంచం అంతా మన వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. బట్ ఈ చదువుతో పాటుగా ఆటల్లో కూడా కొంచెం ప్రతిరోజు ఇక్కడ పీటీ సార్లు వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్తో, ఎంతూజియాజంతో కండక్ట్ చేస్తున్నారు. ఇలా రెండు కలిపి చేస్తేనే మనం ఒక స్ట్రాంగ్ అండ్ హెల్దీ హార్మోనియస్ ఇండియాని మనం బిల్డప్ చేయగలం. మరొకసారి భాష్యం స్కూల్స్కి నా హార్దిక శుభాకాంక్షలు. గివింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ డైలీ ఇన్ యువర్ school branches also, because your as a students you feel some stress. Based on that, Bhashyam management take a decision to reduce the stress levels. Only one solution, that is physical exercises. That's why every branch we appointed two PETs for taking care of your physical exercises. Previously, sub-zone games and sports meet over at Eleswaram and Ramchandrapuram. After that, those who are placed in the winners and runners position, they are all came to here. So, this is for your physical fitness program and enjoyment program, both. There is no restrictions, rules and regulations today. You can enjoy like anything, but don't cross your limits. Be in your limits and follow the PET's guidelines in the game judgment, final decision by PETs. There is no discussions between branches. The decision, whatever the decision taken by the PET is the final.